రీసెంట్గా ఒక అబ్బాయి నా పర్సనల్ మెంటర్షిప్లో జాయిన్ అయ్యారు. తను ఇప్పటి వరకు ఏపీపీఎస్సి స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఏవైతే నోటిఫికేషన్ వచ్చాయో మొత్తం 3, ఆ 3 ఎగ్జామ్స్ కూడా రాశారు. అండ్ ఈ 3 గ్రూప్ 2 ఎగ్జామ్స్లో కూడా, అంటే 3 గ్రూప్ 2 నోటిఫికేషన్ దాన్ని చూసి కూడా ఫైనల్గా సెలెక్షన్ అనేది రాలేదు. సో మొన్న రీసెంట్గా జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ సెషన్లో ఆల్మోస్ట్ ఒక 1.5 hour నేను డిస్కస్ చేశాను. తన ఎగ్జామ్లో చేస్తున్న మిస్టేక్సే ఎక్కువ. చదవడంలో ప్రాబ్లం లేదు, సబ్జెక్ట్ పరంగా ప్రాబ్లం లేదు, నాలెడ్జ్ పరంగా ప్రాబ్లం లేదు. ఎగ్జామ్లో కూర్చొని తప్పులు చేసిన ఎక్కువ అవడం వల్ల తను ఎగ్జామ్స్ అయితే క్రాక్ చేయట్లేదు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో విధానం ఉంటుంది, అటు సర్వీస్ రావడానికైనా ఇటు సర్వీస్ కోల్పోవడానికైనా. కాబట్టి ఏ విధంగా చదివితే, ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తే, ఏ విధంగా ప్లాన్ బి అనేది ఉంటే మనకి టాప్ సర్వీస్ అనేది తెచ్చుకోవచ్చు అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. సో గతంలో కూడా ఏపీపీఎస్సి గ్రూప్ 2లో డిటి పోస్ట్ సాధించడం ఉన్నారు మన గైడెన్స్లో. అది కూడా వితౌట్ ఎనీ కోచింగ్ ఒక హౌస్ వైఫ్ సాధించారు. ఫర్ ఎగ్జాంపుల్ 2025 పేపరే తీసుకుందాం. ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్. సో అఫీషియల్ కాపీనే మీకు చూపిస్తున్నాను. మొన్న రీసెంట్గా జరిగిన గ్రూప్ 2 మెయిన్స్ పేపర్లో కనుక గమనిస్తే ఈ క్వశ్చన్లో చూడండి, మొట్టమొదటి అనే పదం మీకు కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ ఎగ్జామినర్ తాలూకా మైండ్ సెట్ ఏంటంటే, మొట్టమొదటిగా ఒక తెలుగు రచయితకి తన రచన ఏదైతుందో రామాయణ కల్పవృక్షం అనేది, అది తెలుగు భాషలో రాశారు. దానికి గాను జ్ఞాన్పీఠ్ అవార్డు అనేది వచ్చింది. సో ఇదొక పెద్ద అచీవ్మెంట్ అనే చెప్పాలి లిటరేచర్లో. సో అందుకు ఈ క్వశ్చన్ ఇచ్చారు. అంటే ఈ మొట్టమొదటి అనే పదంతో ఈ క్వశ్చన్ అనేది ఫ్రేమ్ అయింది అనేది అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, తెలుగు భాషలో మొదటగా వచ్చిన నవల పేరు ఏమి? సో లిటరేచర్లో పాటుగా ఇది ఫస్ట్ నవల్ తెలుగులో వచ్చింది. సో అందుకు ఈ క్వశ్చన్ ఇచ్చారు. అయితే ఇక్కడ మొదటగా అనే పదాన్ని వాడి ఈ క్వశ్చన్ అయితే ఫ్రేమ్ చేయడం జరిగింది ఎగ్జామినర్. సో గతంలో మన పర్సనల్ గైడెన్స్ తీసుకొని చాలామంది గ్రూప్ 2 ఆఫీసర్స్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ప్రతి నోటిఫికేషన్లో కూడా సెలెక్ట్ అయ్యారు ఇప్పటిదాకా వచ్చిన ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్లో. సో మనం పర్సనల్ మెంటర్షిప్ తెలుగు మీడియం అలాగే ఇంగ్లీష్ మీడియంలో కూడా ఇస్తున్నాం. అండ్ స్టడీ మెటీరియల్స్ కూడా మనం తెలుగు మీడియంలో కూడా స్టార్ట్ చేసాం. సో మీకు ఏమైనా అవసరం ఉంటే ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి, మేడం మీకు డీటెయిల్స్ అయితే ఇస్తారు.